మహాజాతరలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. గద్దెపైకి సమ్మక్క తల్లి కొలువుదీరింది. భక్తులు భారీ ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో వనం జనం ప్రణమిల్లింది. మేడారం జనసంద్రంగా మారింది. చిలకలగుట్ట దగ్గర కుంకుమ భరణిలో కొలువైన సమ్మక్క తల్లి పూజల తర్వాత జనంలోకి వచ్చింది. భక్తుల జై జయధ్వానాల మధ్య మేడారం గద్దెలపైకి చేరుకుంది. సమ్మక్క తల్లికి మంత్రులు సీతక్క, అడ్డూరి లక్ష్మణ్, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఎదురుకోళ్లతో భక్తులు సమ్మక్కకి స్వాగతం పలికారు. మూడంచెల భద్రత మధ్య సమ్మక్క ఆగమనం జరిగింది. ఆదివాసీ ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను రాత్రి 10 గంటల సమయంలో గద్దెపై ప్రతిష్ఠించారు పూజారులు. అమ్మవారి రాకకి గౌరవ సూచకంగా ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ AK-47 తో గాల్లోకి ఆనంద పార్వశ్యంతో కాల్పులు జరిపారు. అధికారిక లాంఛనాలతో సమ్మక్కకి స్వాగతం పలికారు. కన్నుగట్టమని కాకతీయులపైన కత్తులు దూసిన జాతర. మా ప్రతినిధి సంధ్య మేడారం నుంచి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సంధ్య, సమ్మక్క ఆగమనం తర్వాత మేడారంలో ఎలా ఉంది పరిస్థితి? రైట్ ప్రతిభ, సమ్మక్క ఆగమనం తర్వాత మేడారంలో పరిస్థితి ఎలా ఉంది, భక్తుల సందోహం ఎలా ఉందో మీరు ప్రత్యక్షంగా TV9 లైవ్ లో చూడొచ్చు. తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో ఇవాళ అత్యంత ప్రధానమైన రోజు. జాతర మొదటి రోజు సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగమనం జరిగింది. రెండవ రోజు అంటే నిన్న సమ్మక్క ఆగమనం జరిగింది. ఇక ఇవాళ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన, సమ్మక్క, సారక్క, సమ్మక్క భట్టైన పగిడిద్దరాజు, సారక్క భట్టైన గోవిందరాజు, ఇలా నలుగురి గద్దెలు కూడా పక్కపక్కన ఉన్నాయి. నలుగురు దేవరులు కూడా ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఇక్కడ గద్దెల పైన ప్రత్యక్షంగా కొలువు తీరి మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మమ్మల్ని అనుగ్రహిస్తారు అని భక్తులు నమ్మే రోజు. 2 సంవత్సరాలకు వచ్చే ఒకే ఒక్క రోజు ఈ రోజు. కాబట్టి ఇవాళే అమ్మవారు దేవరులు నలుగురు కూడా ఇక్కడే కొలువై ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో ఈ రోజు దర్శనం అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి చూడొచ్చు మీరు, నిన్న మొన్న కూడా మనం TV9 లో లైవ్ ఇచ్చాము, ఇవాళ మీరు లైవ్ లో చూస్తున్నారు. ఆ డిఫరెన్స్ అనేది మీరు చాలా క్లియర్ గా గమనించవచ్చు. ఒక్కసారి మన TV9 శ్రీధర్ ఒకసారి కెమెరామెన్ మనకు ప్యాన్ చేసి చూపిస్తున్నారు. ఇది ఫస్ట్ క్యూ లైన్. ఇక్కడ నుంచి భక్తులంతా కూడా చూస్తున్నారు కదా, అసలు ఒకరికొకరికి తగిలేంత ఎంత గ్యాప్ లేకుండా క్యూ లైన్లు కనిపిస్తున్నాయో. ఇక్కడ నుంచి ఇలా దర్శనం చేసుకుని ఇలా తిరిగి మొదట సమ్మక్కను దర్శించుకుంటారు. అక్కడ సమ్మక్కకి బంగారం కావచ్చు, పసుపు కుంకుమలు, కొబ్బరికాయలు, ఒడిబియ్యము, చీర, సారే ఇలా ఎవరు మొక్కిన విధంగా సమ్మక్కకు సమర్పించుకొని అమ్మవారిని దర్శనం చేసుకుని అటు నుంచి ఆ పక్కనే ఉన్న సారక్క గద్దె దగ్గరకు వెళ్తారు. అక్కడ కూడా అమ్మవారికి మొక్కుకున్న మొక్కులన్నీ కూడా సమర్పించుకుని అమ్మవారిని భక్తితో దర్శించుకుని అట్నుంచి మళ్ళీ పక్కనే ఉన్న సారక్క భట్టైన గోవిందరాజు గద్దె దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దేవుడిని దర్శించుకుని ఆ తర్వాత పగిడిద్దరాజు గద్దె కనిపిస్తుంది మనకు కొంచెం దూరంగా, అక్కడ ఆ పగిడిద్దరాజును కూడా దర్శించుకుని అట్నుంచి అంటే ఎగ్జిట్ అయిపోయేలాగా ప్లాన్ చేశారు. ఇక ఈ 4 గద్దెలకు అటువైపున కూడా మనకు భక్తులు కనిపిస్తున్నారు కదా, అది ఇంకొక క్యూ లైన్ అనమాట. ఆర్టీసీ బస్సుల ద్వారా వచ్చే భక్తుల కోసం అక్కడ ప్రత్యేకమైన క్యూ లైన్. ఇంత ముందు నేను చెప్పిన క్యూ లైన్ మాత్రం ఈ ప్రైవేట్ వెహికల్స్ ఇలా 2 వైపులు గద్దెలకు ఇటువైపు అటువైపు ఎంతమంది అయినా సరే వచ్చి దర్శించుకుని అలా ఈజీగా వెళ్ళిపోయే విధంగా ప్లాన్ చేస్తారు. కాబట్టి ఈసారి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం అనేది చాలా సాఫీగా జరుగుతుంది. అంతకుముందు ఎలా ఉండేదంటే ఇక్కడ సమ్మక్క, సారక్క గద్దెలు కనిపిస్తున్నాయి కదా, దానికి ఆపోజిట్ గా సమ్మక్కకు ఆపోజిట్ గా గోవిందరాజు, సారక్కకు ఆపోజిట్ గా పగిడిద్దరాజు, ఇలా 4 గద్దెలు 4 మూలల్లో ఉండేవి. కాబట్టి వాళ్ళిద్దరిని దర్శించుకోకుండా వెళ్ళిపోయేవారు భక్తులు. దర్శనం చేసుకోవడం అనేది కష్టంగా ఉండేది. సో భక్తులు అక్కడ స్ట్రక్ అయిపోయేవారు. అలా కాకుండా ఇప్పుడు ఆ 2 గద్దెలను కూడా అక్కడి నుంచి మార్చి ఇటువైపు పెట్టడం వల్ల ఈజీగా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా దర్శనం చేసుకొని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈసారి మాత్రం అది పక్కా సక్సెస్ అయింది అని చెప్పొచ్చు. అయితే నిన్నటి వరకు మాత్రం 1 కోటి మంది భక్తులు దర్శించుకున్నారు అమ్మవార్లను. ఇవాళ ఆ సంఖ్య ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. సో ఫస్ట్ డే మనము ఇక్కడ లైవ్ ఇచ్చినప్పుడు మాత్రం 3 గంటలు పట్టింది భక్తులకు దర్శనానికి. ఇక ఆ రోజు తర్వాత సాయంత్రం కావచ్చు, 2వ రోజు కావచ్చు, భక్తుల సంఖ్య కొంచెం తగ్గింది. ఒక 20 minutes లో దర్శనం అయిపోయింది. బట్ ఇవాళ మాత్రం మినిమం 6 గంటలు పడుతుంది ఒక్కసారి క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుని బయటికి రావడానికి. రైట్, థ్యాంక్ యూ.